ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ మీద మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీలో, ఈ పతివ్రత పత్తి గింజలన్నీ ఉన్నాయి కదా, వీళ్ళ మీద ఇప్పుడు కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలు చేపట్టింది ఢిల్లీ హైకోర్టు. ఎందుకు అంటే అందులో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తి స్వర్ణకాంత్ శర్మ గారు ఏమొచ్చేసి అంటే వీళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పలేదంట. ఆయన మీద రకరకాల ప్రాపగండా చేశారు, అంటే ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దాంతో కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఈ కేసుని సిబిఐ చేపట్టినటువంటి మద్యం కేసు ఉంది కదా, ఆ కేసుని వేరే కోర్టుకి బదిలీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ధిక్కార చర్యలు ఈయన చేపట్టారు కాబట్టి స్వర్ణకాంత్ శర్మ గారు, అది వేరే వాళ్ళు మాత్రమే వాదించాలి తప్ప ఈయన మళ్ళీ జడ్జిగా ఉండకూడదు. అందుకోసమని వేరే కోర్టుకి బదిలీ చేసి ఇప్పుడు వీళ్ళందరినీ ఇరికించారు. నేను నీతిగా, న్యాయంగా, ధర్మంగా నేను తీర్పులు చెబుతున్నప్పుడు నా మీద ఇలాంటి ప్రాపగండా చేస్తారని ఇప్పుడు క్రిమినల్ చర్యలు చేపట్టారు. సో ఇది కేజ్రీవాల్కి, ఆయన యొక్క అనుచర గణానికి చాలా పెద్ద గట్టి దెబ్బ. ఇప్పటికే మద్యం కుంభకోణంలో అనేక రకాలుగా ఇరుక్కున్నారు వీళ్ళు. ఇరుక్కున్నడం అంటే ఆ మద్య కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణం తల చుట్టుకు చుట్టేసింది కేజ్రీవాల్కి, పరువు మొత్తం తీసేసింది. మళ్ళీ బయటికేమో నీతులు చెప్పడం, లోపల చేసేవేమొచ్చేసి ఇలాంటి పనికి మాలిన పనులు.